హే లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ భోగి పండుగ, సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు? నాతో చెప్పాలనిపిస్తే కామెంట్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే భోగి ముందు రోజు సండే కదా! మేము ఎప్పటినుంచో రాయగడ మజ్జిగౌరమ్మ దర్శనం చేద్దాం ఫ్యామిలీ అంతా అనుకున్నాం. సో, అక్కడికి వెళ్ళిపోయాం. అందుకే ఆ భోగి పిడకల దండలు కూడా భోగి రోజే కట్టాల్సొచ్చింది. అండ్ యోధ రెడీ అయిన తర్వాత, ఆ దండ కూడా రెడీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఫస్ట్ యోధాకి టిఫిన్ ఇవ్వాలి కదా! సో, యోధాతో ఒక్కదాంతోనే వెళ్ళి ఆ దండ వేయించేసి భోగి మంటకి దండం పెట్టుకొని పైకొచ్చి యోధాకి ఫుడ్ ఇచ్చేసాను. యోధ తిన్న తర్వాత వాళ్ళ చెల్లి కూడా రెడీ అయిన తర్వాత మళ్ళీ అందరం కిందకెళ్ళాం. అప్పుడు సెకండ్ టైం వెళ్ళేటప్పుడు పప్పీస్ కోసం బిస్కెట్స్ తీసుకెళ్ళాం. తీసుకెళ్తే పప్పీస్‌కి ఫీడ్ చేసింది. యోధాకి పప్పీస్‌ని చూస్తే ఇంకా వాటి మీదే ఉంటది మనసంతా. సో, అలా పప్పీస్‌ని ఫీడ్ చేసేసింది. తను ఇంకా హ్యాపీ, దిల్ ఖుష్. నెక్స్ట్ అందరం భోగి మంట దగ్గర దండం పెట్టుకొని ఫోటోలు తీసుకున్నాం. అండ్ భోగి రోజు ఆఫ్టర్‌నూన్ ఇలాగ పండుగ రోజు పనులుంటాయి గదండీ! బూరెలు, కొబ్బరి బూరెలు అన్నీ రెడీ జేసుకోవాలి గదా! ఒక్కొక్కళ్ళు ఒక్కో పని జేసుకుంటే అలా అలా భోగి రోజే పండగ పనులన్నీ క్లియర్ జేసేసాం. అండ్ నెక్స్ట్ మాకు రివాన్ భోగిపల్లికి ఇన్విటేషన్ వచ్చింది. సో, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 1 అవర్ అలా అయిపోయింది. నెక్స్ట్ మాకు 9:00కి షో ఉంది. భోగి రోజు ఒక షో, పండగ రోజు ఒక షో. అలా మా మరిది అన్ని సినిమాలకి తీసేసారనమాట. అసలు గ్యాప్ లేకుండా వెళ్ళిన రోజు నుంచి 3 రోజులు 3 షోలు చూసేసాం అలాగా. అండ్ ఇలాగ ఒక రో మొత్తం హాల్‌లో ఉంది. అలా తీసేసుకున్నాం. 2, 3 షోలకెళ్ళాం. 2, 3 షోలకి అలాగే తీసేసుకున్నాం. మూవీస్ అన్నీ కవర్ చేసేసాం అనమాట. మీకు ఈ పండగకొచ్చిన మూవీస్‌లో ఏది నచ్చింది? కామెంట్ చేయండి. అండ్ పండగ రోజు మార్నింగ్ బట్టలన్నీ దండం పెట్టుకున్నాం. దండం పెట్టుకొని అండ్ ఇలాగ మాకు బ్రాహ్మణ్ ఆవిడొస్తారు. పండగ రోజు మార్నింగ్ ఇలాగ మా అత్తమ్మకి తెలిసిన వాళ్ళు. ఎప్పుడు అలానే పిలుస్తారు అత్తమ్మ. ఆవిడ కూడా పెద్దావిడే గానీ చాలా పేషెన్స్‌తో వస్తారు. వచ్చి పసుపు, కుంకుమ, నిండు వలదానం అమ్మరిస్తే అందుకుంటారు. అండ్ మా అత్తమ్మ వాళ్ళు బద్రీ వెళ్ళిన తర్వాత కొంచెం మెనూలో కస్టమైజేషన్ చేసేసి బూర్లు, గారెలు, పులిహోర, బియ్యం పాయసం, కొబ్బరి పచ్చడి, మసాలా కూర అలా మెనూ సెట్ చేసుకొని అందరం తినేసిన తర్వాత మనకి ప్యాకాట్ ఉంటే ప్రాణం పెట్టేస్తాం అనమాట. ప్యాకాట, హౌసీ అలాంటి ఇండోర్ గేమ్స్ అన్నిటికీ చెవులు కోసుకొని ప్రాణం పెట్టేసి అక్కడే ఉండిపోతాం తినడం మానేసి కూడా. అండ్ ఈవినింగ్ ఇలా రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత అత్తమ్మ వాళ్ళు లాస్ట్ ఇయర్ అదే 2024లో దుబాయ్ వెళ్ళినప్పుడు మాకు సిస్టర్‌కి సేమ్ ఇయర్ రింగ్స్ తీసుకొచ్చారు. అవే పండుగ రోజు గిఫ్ట్‌గా ఇచ్చారు. అత్తమ్మకి మేము కూడా ఇయర్ రింగ్స్ తీసుకున్నాం. వస్తువైతే కనిపిస్తది కదా అని అప్పటికప్పుడుగా ప్లాన్ చేసుకొని తీసుకొచ్చాము. అండ్ అలాగా రెడీ అయిపోయాం కదా! అలాగా దండం పెట్టుకున్నాం. దండం పెట్టుకున్న తర్వాత యూజువల్‌గా మేము గోపాల్‌పూర్ వెళ్ళేవాళ్ళం బిఫోర్ లాక్‌డౌన్. ఆఫ్టర్ లాక్‌డౌన్ గోపాల్‌పూర్ వెళ్ళడం అంటే తగ్గిచ్చేసాం అనమాట. ప్రతి పండగ ఈవినింగ్ అయితే మొత్తం ఊరంతా గోపాల్‌పూర్ బీచ్‌లోనే ఉండేటట్టుగా అలా ఉంటదనమాట. చాలా కలకల్లాడుతది బీచ్‌లో. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. అంత రష్ ఉంటది. మళ్ళీ కార్ పార్కింగ్‌లకి అన్నిటికి చాలా ఇబ్బందయితది. అవన్నీ ఆలోచించుకొని మళ్ళీ మాకు 9:00కి షో ఉందనమాట. పండగ రోజు కూడా సంక్రాంతికి వస్తున్నాం మూవీకి. అదే రోజు కదా రిలీజ్. అందుకే ఇంకా గోపాల్‌పూర్‌ది క్యాన్సిల్ చేసుకొని మోరికల్వా వెళ్ళాం. మోరికల్వా అనేది ఒక శక్తిపీఠం. అది కూడా చాలా దగ్గరే. హాఫ్ అన్ అవర్‌లో బరంపూర్ నుంచి వెళ్ళిపోవచ్చు. అది వెళ్ళాము. సన్‌సెట్ టైంకి వెళ్ళాము. చాలా దర్శనం అయింది అమ్మవారిది. ఆహ్, తర్వాత అక్కడే మహాకాళేశ్వర టెంపుల్ అని శివుడిదే టెంపుల్ ఉంది. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అది చూసుకోలేదనుకుంటా. ఈ ఇయర్ చాలా డెవలప్ చేశారు ఈ మోరికల్వా కూడా. అంత కాళేశ్వర టెంపుల్ కూడా చూసేసాం అనమాట. పండగ రోజు ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు కూడా శివాలయంకి వెళ్ళడం బాగా అలవాటు. అదే శివాలయంకి వెళ్ళలేదు అనే ఒక ఎక్కడో వెళ్తుండేదనమాట. శివుడి దర్శనం కూడా అయిపోయింది. తర్వాత చాలా హార్ట్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ నా పండగ శారీ వచ్చి నారాయణపేట్ పట్టు విత్ పైతాని బోర్డర్. అది ఇక్కడ హైదరాబాద్ మిస్సమ్మలో తీసుకున్నాను. ఎందుకంటే చాలా డీఎమ్స్ వచ్చాయి నాకు పండగ రోజు శారీ కోసం. అందుకే ఇలా పండగ శారీ డీటెయిల్స్ ఇస్తున్నా. అండ్ ఇదిగో మా మోరిగల్వా శక్తిపీఠ.
ఈ ఒరిస్సాలో టెంపుల్స్ అన్నిట్లో కామన్ ఏంటంటే ఆహ్, అమ్మవారి రూపు ఒకేలా ఉంటుంది ఆల్మోస్ట్. నేను రాయగడ మజ్జిగౌరమ్మ కూడా ఆ ముందు రోజు దర్శనం చేశా. ఆ ముందు రోజు కాక ముందు రోజు. ఆల్మోస్ట్ అన్నీ భైరవి, బాలకుమారి అన్ని దేవుళ్ళు ఆల్మోస్ట్ అదే రూపు ఉంటదనమాట. చాలా డెవలప్ చేశారు. లాస్ట్ ఇయరో, బిఫోర్ లాస్ట్ ఇయరో మేము వెళ్ళాము. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది టెంపుల్ అయితే మాత్రం. అండ్ అమ్మవారు దర్శనం అయిపోయింది. ఈ రూపు ఇది ఇలా ఉంటుంది. చాలా బావుంటుంది హార్ట్‌ఫుల్‌గా. అండ్ ఇలాగా వెళ్ళొచ్చాక ఇలా ఫోటోస్ తీసుకున్నాం. కొన్ని రీల్స్ కూడా చేసాం. అండ్ మహాకాళేశ్వర టెంపుల్ అన్నాను కదండీ! అందులో నంది 82 ఇంచెస్ హైట్ చాలా బావుంది నంది కూడా. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఇంటికొచ్చాక మనకి ముగ్గు దగ్గర ఈ రథము ఇవన్నీ పెట్టడం అలవాటు కదా! ఆ పూజ ఉందని తొందరగా మేము బయలుదేరి వెళ్ళాము. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసాం. 6 కల్లా ఇంటికొచ్చేసాం. ఈ దీపం పెట్టడం ఉంది కదా! ఈ దీపం కూడా పెట్టేసాం. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలాగా ఇంట్లో కూర్చొని మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే 9:00 షో ఉంది కదా! డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకొని, డిన్నర్ కూడా తినేసాక మళ్ళీ షోకి పరిగెట్టుకొని వెళ్ళాలి కదా! బ్యాక్ టు బ్యాక్ షోస్. అందుకే చాలా బిజీగా అయిపోయింది పండగ. కానీ చాలా బాగా అయింది. చాలా ఎంజాయ్ చేసాం. అండ్ పండగ ఇలా ఎండ్ అయింది. ఈ మూవీ చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై